మొబైల్స్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేయండి. రవి విన్సెంట్ అని ఉంటుంది. ఓకే, చేశారా? అది సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ కొట్టండి. మీరందరూ కొద్దిగా నాతో టచ్లో ఉండండి, ఓకేనా? ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, ప్రతి సంవత్సరం అక్టోబర్లో ఒక పెద్ద సభ అవుతుంది, నేషనల్ వైడ్ ఒక మీటింగ్ అవుతుందండి. అది ఎక్కడంటే మండపేటలో అవుతుంది. అంటే ఈ ఏరియా చాలా పరిచయం నేను, కానీ ఇక్కడ నుంచి చాలా తక్కువ మంది వస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మీరందరూ కూడా, మరి చెల్లి వాళ్ళు వస్తారు, ఇంకా మీరందరూ కూడా రావాలని నేను మీకు ప్రభు పేరిట తెలియచేస్తా ఉన్నాను. ఓకే, సరే. నేను అదే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 1, 2, 3 అవుతుంది. ఓకే, యూత్ అందరూ వచ్చారు కదండి. 5 minutes అంటే 5 minutes చెప్తాను, తర్వాత వెళ్ళిపోవచ్చు. మేము చెప్పాను కదండి, ఈ సంవత్సరంలో 1,00,000 మంది యవనస్తుల్ని, మీలాంటి వారిని రీచ్ అయ్యి వాళ్ళకి కొద్దిగా వాక్యము చెప్తా ఉన్నాను అనమాట. ఓకే, ఇప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుని ప్లేస్ ఉంటుంది కదండి, అది వేరే వాళ్ళకి ఇస్తే దేవుడు బాధపడతాడు. గాడ్స్ ప్లేస్, చెప్పండి, గాడ్స్ ప్లేస్ షుడ్ నాట్ బి గివెన్ టు ఎనీవన్. ఓకేనండి, అది ఫస్ట్. అయితే మనం ఎవరో ఒకరిని ఒక విగ్రహంలాగా చేసుకుని దేవుణ్ణి అక్కడి నుంచి తీసేసి దేవుణ్ణి చాలామంది గాయపరుస్తూ ఉన్నారు. అయితే అందరూ దేవుణ్ణి హృదయాల్లో కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు దేనిని ఈ లోకంలో విగ్రహముగా చేసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే, చాలామంది యవనస్తులు ఎవరో ఒకరిని, ఒక ఫిలిం యాక్టరో యాక్ట్రెస్ వాళ్ళు మెయిన్గా చేసుకుని వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఫిలింలో ఉన్న వాళ్ళు చాలామంది, వాళ్ళు తాతగారు యాక్టర్గా ఉంటాడు, మళ్ళా కొడుకు యాక్టర్గా ఉంటాడు, మనవడు యాక్టర్గా ఉంటాడు, ముని మనవడు కూడా యాక్టర్గా ఉంటారు. తాత 500 కోట్లు సంపాదిస్తే, మరి కొడుకు 1000 కోట్లు చేస్తే, మనవడు దాన్ని 1500 చేస్తే, ముని మనవడు 2000 కోట్లు చేస్తాడు. వాళ్ళ జీవితం చక్కగా ఉన్నతంగా కార్ల మీద, మరి ఫ్లైట్ల మీద తిరుగుతూ చాలా చక్కగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ సినిమాలు చూస్తున్న వాళ్ళు మాత్రము ఇలా ఈ మురికిల్లో ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతూ ఉన్నట్లు చాలాసార్లు చూస్తూ ఉన్నాం. నేను సినిమా యాక్టర్లకి ఎగనిస్ట్గా మాట్లాడలే, వాళ్ళు కూడా మనుషులే. వారు కూడా మరి మంచి మనుషులుగా ఉండాలనేది మన భావం. వారు కూడా దేవుని తెలుసుకోవాలని మనం వారి గురించి, వారి కుటుంబాల గురించి మనం ప్రార్థన చేస్తాం. వారు చేసేదంతా యాక్షన్ అని మీకు తెలుసు. కానీ ఎక్కువ మంది అంటే శాతం యూత్ ఈ ఫిలిం ఇండస్ట్రీ వల్ల, మీడియా వల్ల, యూట్యూబ్స్ వల్ల, చాలా మరి వాటిని చూడడం వల్ల చాలా ప్రభావితం అయిపోయి వారి సమయం అంతా వ్యర్థం చేసుకుని వారినే మరి విగ్రహంగా చేసుకుని వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా గమనించండి, బాగా ఒక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు వేరే దేశంలో చదువుకుంటారు చక్కగా. కానీ మీరు మాత్రము ఇలా ఎందుకు ఉండిపోతున్నారంటే, దేవుని స్థానాన్ని మీరు ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకి మీరు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఏ మనుషుని మీరు వెంబడించొద్దు అని మిమ్మల్ని సృష్టించిన యేసు ప్రభువుని మీరు నిజంగా ఆశ్రయించండి. మీకు నిశ్చయముగా చాలా మేలు జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా దీవించబడతారు. యేసు కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా అది విగ్రహారాధన అవుతుందని లేఖనం తెలియచేస్తా ఉంది. ఇది మొట్టమొదటిగా అందరూ జ్ఞాపకం చేసుకోండి. నెంబర్ 2 అండి, రెండో విషయం ఏంటంటే, ఇక్కడ స్టూడెంట్స్గా ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. మొట్టమొదటిగా మనల్ని కాపాడి రక్షించి ఉన్నతంగా చేసేది యేసుక్రీస్తు ప్రభువారు. రెండవది, ఆయన ద్వారానే మనకి రెండవ గిఫ్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ అన్నమాట. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఉన్న తమ్ముడు వాళ్ళకి, చిన్నపిల్లలు కానీ అందరికీ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఆపొద్దు. ఐజాక్ ఆసిమోవ్ అని ఒక రైటర్ ఏమంటాడంటే, ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ అన్ఫినిషబుల్. చదువుని ఎవరు కూడా ఏం చేయలేరు, దానిని ఫినిష్ చేయలేరు. నాది అయిపోయింది, ఐ హ్యావ్ ఫినిష్డ్ ఆల్రెడీ, ఐఎమ్ డన్ విత్ మై ఎడ్యుకేషన్ అని చెప్పడానికి లేదు. హయ్యర్ 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 అండ్ హయ్యర్ మీరు చదువుతూనే ఉండండి. మేము వీధి లైట్ల కింద చదువుకున్న వాళ్ళము. నేను ఐ స్టడీడ్ అండర్ ద స్ట్రీట్ లైట్.
ఐ వాజ్ ద మ్యాన్ హూ వాజ్ డిప్రైవ్డ్ ఆఫ్ ఈవెన్ ఎలక్ట్రిసిటీ ఇన్ మై హౌస్. అప్పట్లో ఎలక్ట్రిసిటీ లేక వీధి లైట్ల్లో చదువుకున్నాను. తర్వాత మై పేరెంట్స్ దే వర్ నాట్ ఎడ్యుకేటెడ్. వాళ్ళు చదువుకోపోయినా నాకు ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చారు. నేను ఇంగ్లీష్ లిటరేచర్లో పిహెచ్డి చేశాను. ఫిలాసఫీలో నా సెకండ్ పిహెచ్డి అవుతుంది. థియాలజీ చదువుకున్నాను. అవి కాకుండా నేను ఇంతవరకు 10 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేశాను. 10 పీజీస్. నాకు అఫీషియల్గా 10 పీజీస్ ఉన్నాయి. అంటే లిటరేచర్ తర్వాత ఇంకా అలా చదువుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎడ్యుకేషన్ ఆపొద్దు. చర్చ్, ప్రేయరు, ఎడ్యుకేషన్ 2 బ్యాలెన్స్ చేయండి. మిగతాదంతా మీకు మీ మీ డివోషన్ని, ఎడ్యుకేషన్ని ఏదైతే బ్లాక్ చేస్తుందో, అది ఫ్రెండ్షిప్ కావచ్చు, బయట చాటింగ్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళడం కావచ్చు, దాన్ని దయచేసి మీరు కట్ చేసి చిన్న చిన్న పొజిషన్స్ కాదు, అందరు కూడా చాలా హై పొజిషన్స్లోనికి వెళ్ళాలని నేను మీకు ప్రభు పేరట తెలియదు. ఇక్కడ ఈ ఊరండి మా సారు ఒక ఆయన ఎవరు సుధాకర్ సార్ ఈరోజు రాలేదు కదా సార్, రేపు వస్తారనుకోండి. వారు నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఇక్కడే. నేను సారు మా స్పెషల్ ఆఫీసర్గా పనిచేశారు సారు. ఆయన ఒక ప్రొఫెసర్, ఇప్పుడు నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ అయ్యారండి. ఆయన ఈ ఊరు అయింది. మీరు అలాగే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయికి, ఒక వీసీగా, రిజిస్ట్రార్గా, ప్రొఫెసర్గా, ఒక డాక్టర్గా, ఒక టీచర్గా. కానీ ఎవరు కూడా బానిస పని చేయకండి. చిన్న చిన్న పనుల్లో, బానిసత్వంలో పేరెంట్స్ మన తాత ముత్తాతలు ఎలా చేశారో అట్లా వద్దు. ఒక రివైవల్ని మనం తీసుకురావాలని నేను దాని కొరకు మరి చాలా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ క్రమంలో 1,00,000 మందిని రీచ్ అవ్వాలని ఇలా మీటింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా కూర్చోబెట్టి ఒక 5 మినిట్స్ మాట్లాడుతూ ఉన్నాను. అంతమందిని రీచ్ అవ్వడం ఇలా పర్సనల్గా పాసిబుల్ కాదు. కాబట్టి నేను యాక్చువల్గా యూట్యూబ్లో లైవ్లో అంత యాక్టివ్గా ఉండను. కానీ ఈ సంవత్సరం ప్రతి నెలలో ఒక వీడియో పెడుతున్నాను అనమాట. నేనే తయారు చేసి ఎట్లా చదవాలి, బైబిల్ ఎలా చదవాలి, ఎలా ప్రార్థన చేయాలి, వీటి గురించి నేను పెడతా ఉన్నాను. కాబట్టి దయచేసి మీరు ఎక్కడ పుట్టారు అనేది మీ ప్రమేయం లేదు. మీరు ఎలా పుట్టారు అనేది మీ ప్రమేయం లేదు. కానీ మీరు ఎలా మరణిస్తారనేది మీ ప్రమేయం ఉంటుంది. మీరు పుట్టినప్పుడు ఎలా పుట్టారు, బీదలుగా పుట్టుండొచ్చు. కానీ చనిపోయేటప్పుడు మీరు అలా చనిపోకూడదు. చాలా హై పొజిషన్లో ఉండి, అయితే దేవుని కొరకు ఒక పీటర్ లాగా, పౌల్లాగా మారాలి. లేదా ఈ భూ సంబంధంగా మీరు ఏదైనా ఒక మంచి పొజిషన్లో మీరు ఉండాలి. ఓకేనండి. అందరూ హైగా ఆలోచించాలి. మరి ఇటు దేవుణ్ణి కలిగి ఈ లోక సంబంధంగా ఆలోచిస్తూ అన్ని విషయాలు అవగాహన చేసుకుని మీరు చాలా హై పొజిషన్స్లోకి వెళ్ళాలని మరి 2 విషయాలు నేను మీకు తెలియజేయాలి. నన్ను చాలామంది అడుగుతారు, అన్న మీ సీక్రెట్ ఏంటి ఎడ్యుకేషన్ కంటే, నేను 1 మినిట్ కూడా నా టైం వేస్ట్ చేయనండి. ఈవెన్ సింగిల్ మినిట్ కూడా వేస్ట్ చేయను. నేను ఇంత బిజీలో కూడా వీక్లీ 2 టెక్స్ట్ చదువుతాను. ఐ ఫినిష్ 2 టెక్స్ట్ రీడింగ్. ఓకే, 2 టెక్స్టులు ఫినిష్ చేస్తాను లిటరేచర్లో. నేను లిటరేచరు బాగా చదువుకున్నాను బై గాడ్స్ గ్రేస్. చాలా పొయిటరీ కూడా రాస్తాను నేను కొంత. ఈ మధ్య నేను రాసిన పొయిటరీ బుక్స్లో 2 పోయమ్స్ సిలబస్లో కూడా పెట్టారు. యాక్చువల్లీ మా పేరెంట్స్ చదువుకోలేదు, నా స్థాయి అది కాదు. కానీ నేను చాలా దేవుడు నన్ను దర్శించిన తర్వాత నా స్థాయిని అంతా కూడా ఆయన మార్చివేశాడు. ఒక నేషనల్గానే కాదు, ఇంటర్నేషనల్గా చాలా కంట్రీస్కి వెళ్ళి వాక్యం చెప్పడానికి, ఒక బీద స్థితి అండి, ఏముండేది కాదు. అలాంటి దేవుడు నన్ను మార్చాడు. కాబట్టి మిమ్మల్ని కూడా అలా మారుస్తాడు. నన్ను మార్చిన యేసయ్య మీకు కూడా ఇస్తాడు. మీరు ఇదే పొజిషన్లో నాకు మరలా వచ్చినప్పుడు కనబడకూడదు. చాలా హైగా ఉండాలి. మనుషులు, మీడియా, మాఫియా, పాలిటిక్స్ ప్రజెంట్ చాలా మోసం చేస్తూ ఉన్నాయి అమాయకుల్ని. ఇంకా తొక్కుపెట్టి ఇంకా అణిచివేయాలి అని అనుకుంటా ఉన్నాయి. కానీ మన దేవుడు మనల్ని అణిచివేయడు. అందరికంటే ఉన్నతంగా ఆయన మనలను హెచ్చిస్తాడు. సో దేవుడు ఎడ్యుకేషన్ దయచేసి మర్చిపోకండి. ఎక్కువ ప్రేయర్లో ఉండండి, టైం వేస్ట్ చేయకండి, మోడల్గా ఉండండి, ఐడియల్గా ఉండాలని తెలియజేస్తున్నాను. ఓకే, చిన్న ప్రేయర్ చేస్తాను. కళ్ళు మూసుకోండి అందరు కూడా. థ్యాంక్ యూ లార్డ్. అందరూ అలా కూర్చుని కళ్ళు మూసుకోండి, తల పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేయండి. మీ కుడి చేతిని పైకెత్తి, యేసు ప్రభువా, మరి నాకు నిశ్చయముగా మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా.
నేను జన్మించినప్పుడు మరి బీదగా, ఏమీ లేని దానిగా, ఏమీ లేనివాడిగా, తండ్రి చాలా దుఃఖంలో నేను జన్మించవచ్చు ప్రభా. కానీ తర్వాత నా జీవితాన్ని మలుచుకోవడం అనేది నా చేతుల్లో ఉంది ప్రభా. ఇక్కడ చాలామంది హృదయాల్లో ఈ బీజము ఈరోజు నేను హృదయపూర్వకంగా వేస్తూ ఉన్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ మీ కుడి చేతిని పై కొంచెం ఒక ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ బిడ్డలు ఎంతో ఆసక్తితో ఈ 12 దాటినా కూడా ఉన్నారు ప్రభా. వీరు వెళ్ళిన తర్వాత అయ్యా నిశ్చయముగా వీరందరూ కలిసి ప్రార్థనలో ఉండడానికి సహాయం చేయ ప్రభా. ఇది ఒక ఉజ్జీవంగా ఈ చుట్టూ ఉన్న ఒక 100 గ్రామాలకి ఇది స్ప్రెడ్ అవ్వాలి ప్రభా. ఒక 1000 గ్రామాలకు స్ప్రెడ్ అవ్వాలి ప్రభా. డూప్లికేట్ కాదు నాయన, ఒక రియాలిటీతో, విత్ ఎ రియాలిటీ దే షుడ్ ఫ్లో ఫ్రమ్ దిస్ ప్లేస్ లార్డ్. వీళ్ళందరూ దేవుని ఆత్మతో నింపబడతారు. వీరు వెళ్ళిన ప్రతి చోట కూడా నీ కొరకు సాక్షులుగా వాడబడతారు. మీలో కొంతమంది, ఈ గుంపులో కొంతమంది దేవుని కొరకు సాక్షులుగా వాడబడబోతా ఉన్నారు. దేవుడు మీతో మాట్లాడబోతా ఉన్నాడు. సమూయేలు ఎలాగైతే దేవుని స్వరాన్ని విన్నాడో అలాగే మీరు దేవుని స్వరాన్ని వినబోతా ఉన్నారు. థ్యాంక్ యూ లార్డ్. వీరు నీ చేతులకి సమర్పిస్తూ ఉన్నాను, నీ కృపలో వాడుకోండి. మీరు ఆశ్చర్యం జరిగించి ఇక్కడ ఉన్న వారందరినీ కృపలో వాడుకుని సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకేనేమో. గాడ్ బ్లెస్ యూ. మీరు టచ్లో ఉండండి. ఒక 27 ఒక ప్రోగ్రామ్ వస్తుంది, మీరు అందరూ జాయిన్ అవ్వాలని తెలియజేస్తాను. ఎంతమంది జాయిన్ అవుతారండి? 27 ఆన్లైన్లో జరుగుతుంది ప్రోగ్రామ్. అందరు చేసుకున్నారు కదా, బాయ్స్ తమ్ముడు వాళ్ళు చేశారు. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి.